సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. దేశ మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. వీరితో పాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇటీవలే ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్ కు కూడా కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించింది. పివికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. తాజాగా కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. పివితో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ సందర్భంగా వీళ్ల సేవల్ని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ పివి నరసింహారావు ఓ మేధావి అంటూ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర మంత్రిగాను తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారని అన్నారు. అటు ఎంపీగాను ఎన్నో ఏళ్లుగా సేవలందించారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన వ్యక్తి అంటూ కొనియాడారు. దేశ అభివృద్ధికి బలమైన పునాదిని వేశారని అన్నారు. ప్రధానిగా ఆయన అందించిన సేవల్ని ఎప్పటికీ గుర్తు చేసుకుంటామని వెల్లడించారు. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కి భారతరత్న ప్రదానం చేయటం చాలా సంతోషకరమైన విషయమని ప్రధాని అన్నారు. సవాలు సమయంలో భారతదేశం వ్యవసాయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఇక దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టమని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితమన్నారు. ఆయన తన జీవితమంతా రైతుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం అంకితం చేశారని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా, దేశానికి హోంమంత్రి అయినా, ఎమ్మెల్యేగా కూడా దేశ నిర్మాణానికి ఊతమిచ్చాడని, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడని ట్వీట్ చేశారు.